హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి, దొబ్బ కూర చేసుకుందాం. నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి. ముందుగా దొబ్బని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఇది ఎంతో మెత్తగా ఉడికితే కూర అంత తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువసేపు ఉడకాలి ఇది. ఇలా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వేరే వాటర్తో కడుక్కోవాలి మళ్ళీ. అలాగే ఒక బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. అందులో కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేనైతే మిక్సీ పాడవడం వల్ల కొనుక్కొచ్చి వేసానండి. మీరైతే ఇంట్లో పట్టుకున్నది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న దొబ్బ ఉంది కదండి, చూడండి, ఇదే మనం ఉడకబెట్టుకున్న దొబ్బ. ఇది డైరెక్ట్గా అందులో వేసుకోవాలి. ఆనియన్స్లో వేసుకున్న తర్వాత కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోండి. ఇది అప్పుడప్పుడు పేలినట్టుగా అవుతుంది, అందువల్ల చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. బాగా ఫ్రై అవ్వాలి. మనకు ఈజీగా తెలిసిపోతుంది అది ఫ్రై అయిందో లేదో. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని ముక్కకు పట్టేంత వరకు ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోండి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్.